మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆటో ఎందుకు? రా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దు సూర్య, నేను ఆటోలోనే వెళ్తాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు. రా సంధ్య. వద్దండి, నేనేదో ఒకటి బుక్ చేసుకుని వెళ్తాను. అంతగా హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫోన్ నుండి క్యాబ్ బుక్ చేయండి. సంధ్య, వెహికల్ ఏది కనెక్ట్ అవ్వటం లేదు. కావాలంటే నువ్వే చూడు. నా మాట విని కారు ఎక్కు. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు సంధ్య? కావేరి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారానా? చూడు, మనమేంటో మన స్నేహం ఏంటో మనిద్దరికీ తెలుసు. ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదీ కాక ప్రెగ్నెంట్గా ఉన్న నువ్వు ఇంత ఎండలో వెయిట్ చేయడం, ఆటోలో ఇంటికి వెళ్ళడం చాలా రిస్క్. ప్లీజ్, నీ కడుపులో ఉన్న బేబీ కోసమైనా కారు ఎక్కు సంధ్య. డాక్టర్ ఏమన్నారు? బేబీ హెల్దీగా ఉంది, అంతా ఓకే అన్నారు. ఓ, అయితే డాక్టర్ అలా పాజిటివ్గా చెప్పేసరికి మీ ఆయనకి పొగరొచ్చిందా? ఎంత అర్జెంట్ ఫోన్ వస్తే మాత్రం నిన్ను ఆటోలో వెళ్ళమని ఎలా చెప్తాడు? అందులో ఏముందండి, ఒంటరిగా వెళ్ళడం నాకు కొత్త ఏం కాదు. ఇవి నాకు తెలియని రూట్స్ కాదు. హలో మేడం, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి సంధ్య. నీ లోపల ఇంకో ప్రాణం ఉంది. ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. అవుననుకోండి. అసలు నిన్ను కాదు, ఉండు. హలో, ఎక్కడున్నావు? ఏంటి బాస్, టోన్ తేడాగా ఉంది? ఫోన్ కాబట్టి సరిపోయింది. డైరెక్ట్గా వచ్చుంటే హ్యాండిలింగ్ కూడా తేడాగా ఉండేది. ఏమైంది బాస్, ఎందుకింత కోపం? కోపం కాకపోతే ఏంటి? సంధ్యని ఆటోలో వెళ్ళమని ఎలా చెప్తావు? సంధ్య హెల్త్ కన్నా బిజినెస్ ప్రాఫిట్ ఎక్కువ అయిపోయా నీకు? అంటే బెంగళూరు ప్రాజెక్ట్ గురించి? ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీ ఫస్ట్ ప్రయారిటీ సంధ్య అవ్వాలి. మైండ్ ఇట్. సారీ సార్, ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సరే, సంధ్యతో మాట్లాడు. ఏమండి, నా పార్ట్నర్ ఎందుకు అలా ఫైర్ అవుతున్నాడు? ఏమైంది సంధ్య? నేను ఆటో బుక్ చేసుకుంటే అది మధ్యలో ఆగిపోయింది. వేరే క్యాబ్ బుక్ చేసుకుందామంటే అది అవ్వలేదు. అందుకే సూర్యని డ్రాప్ చేస్తున్నారు. ఓ, అంటే ఆటో ఆగటం వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఈ విషయంలో కొద్దిగా నన్ను సపోర్ట్ చేయి సంధ్య, లేదంటే సూర్య ఆ కోపంతోనే ఆఫీస్కి వస్తాడు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సరేనండి, నేను మాట్లాడతాను. ఓకే సంధ్య, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఆయన మీద ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవ్వక ఆకాష్ చేసిన పనికి సన్మానం చేయమంటావా? నువ్వున్న పరిస్థితుల్లో ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి నీకు సేవలు చేయాలి. అది మానేసి ఆఫీస్ వర్క్ అంటే ఎలా? నువ్వు ఈరోజు నడి రోడ్డు మీద నిలబడ్డావంటే దానికి కారణం ఎవరు? ఆటో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మీ ఆయన్ని సపోర్ట్ చేయకు సంధ్య.
ఆకాష్ కారులో డ్రాప్ చేస్తే ఇదంతా జరిగేది కాదు కదా. ఇలా అవుతుందని ఆయనకి మాత్రం ముందే తెలుసా? తెలీదనుకో. మరి ఇంకెందుకండి కోపడటం? ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు కదా. అప్పుడప్పుడు ఇలా తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సర్దుకుపోవాలి తప్ప సమస్యగా చూస్తే ఎలా? నీ ఆలోచన, అర్థం చేసుకునే విధానం, వీటిలో 1% కావేరికి వచ్చినా నా లైఫ్ చాలా బాగుండే సంధ్య. అంతా నా బ్యాడ్ లక్. కావేరి, ఆలోచించింది చాలు కాని ఈ బాదం పప్పు తిను, బలం వస్తుంది. హై, బాదం పప్పు ఇవి తినాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నీ దయ వల్ల ఎన్ని రోజులకు అవకాశం వచ్చింది. నా దయ కాదే తల్లి, ఆ దయ్యం ఇంట్లో లేదు కాబట్టి ఇదైనా కుదిరింది. అందుకే మరి కన్ను తల్లి పక్కనుంటే మెట్టనిల్లు కూడా పొట్టినిల్లుగా మారిపోతుందంటారు. ఆ మహాతల్లుంది ఎందుకు? ఎప్పుడు చూసినా నా మొగుడు యావ తప్ప వేరే ధ్యాసే లేదు. దానికెందుకుంటుందే మాయదారు మొహంది. సునకానికి కనకపు సింహాసనం దొరికినట్టు దరిద్రంలో ఉండేదాన్ని మా తమ్ముడు ఈ ఇంటికి మహారాణి చేశాడు. ఆ విశ్వాసము, మొగుడు అన్న భయం భక్తి లేకుండా మీ మామయ్యనే కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. నీ మొగుడు ముందు తోలు బొమ్మలాటలు ఆడుతుంది మా ఐదారు మొహంది. ఇక్కడ ఆపండి, ఆపండి. ఇక్కడ ఆపమన్నావు ఏంటి సంధ్య? ఆ గుమ్మం ముందు ఆపితే అది కావేరి చూస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓకే. సంధ్య, హా? పనులు తగ్గించి నువ్వు రెస్ట్ తీసుకో. లేదంటే డాక్టర్ని, ఆకాష్ని ఇంటికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అవసరం లేదండి, నేను రెస్ట్ తీసుకుంటాను. సంధ్య, హా? నువ్వు ఫైల్ మర్చిపోయావు. థ్యాంక్ యూ. సరే. సంధ్య, ఓకే కదా? ఓకేనండి, నేను వెళ్తాను. జాగ్రత్త. అదేంటత్తా, మీ ఆయనతో వెళ్ళి మా ఆయనతో వస్తున్నా? సంధ్యకి అలాంటి పట్టింపులు లేవనుకుంటా కావేరి. అంతేనా అమ్మా? అంటే అత్తకి ఆయనైనా ఏనైనా ఇద్దరు ఒకటే అంటావా? ఒక్క నిమిషం సంధ్య, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? కడుపులో బిడ్డ ఎలా ఉందంట? బాగానే ఉందని చెప్పారు. అవునులే, 2 కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి ఎంచక్క ఇద్దరు మొగాళ్ళున్నప్పుడు తల్లి బిడ్డకి ఏ కష్టం ఉండదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు జరిగింది అదే కదా. మా ఇద్దరిని వద్దని ఆకాష్తో హాస్పిటల్కి వెళ్ళావు. వచ్చేటప్పుడు మా అల్లుడితో వచ్చావు. ఒకరు కాకపోతే ఒకరు నీకు తోడుగా ఉంటున్నారు కదా అని చెప్తున్నాను.